పేరు కొప్పేరు సైదులు. నేను అమ్మవోలు గ్రామ పంచాయతీ ఎంపీడీసీని. నేను ఎంపీడీసీగా 4 సంవత్సరాల కాలంలో నేను కొనసాగుతున్నా. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ యొక్క తెలంగాణలో దాదాపుగా కొన్ని పనులు మాత్రం పని జరగలేదు. తర్వాత నేను వచ్చిన తర్వాత మా అమ్మవోలు గ్రామ పంచాయతీ పరిధిలో కూడా అంతకుముందు ఏం పనులు లేవు. సీసీ రోడ్డు కూడా అసలు చూద్దామన్నా ఎక్కడ అభివృద్ధి పనులు కనిపించలేదు. అలాంటి సమయంలో మేము ఎంటైన తర్వాత సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మేము అంతా పార్టీలు, నా పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా మేము ఏకదాటిగా ఆయనతో కొట్లాడి ఆయన నిధులు ఇచ్చిండు. నేను నా వంతు పరంగా ఎంపీటీసీగా ఉండి నేను ఎంపీ ప్రస్తుతం ఉన్న మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన దగ్గరికి వెళ్ళి మాకు కొన్ని పనులు కావాలి సార్, నేను ప్రభుత్వం మన అధికార పార్టీలు లేవు, అయినా కానీ మీరు ఒక ఎంపీగా ఉన్నారు, మీ నుండి మాకు నిధులు కావాలి, మా ఊరు చాలా వెనుకబడిపోయింది, మా అమరవోలుని డెవలప్మెంట్ చేయాలంటే మీ సహకారం కావాలని త్వరగా ఆయనకు వచ్చిన నిధులలో ఒక 10 లక్షలు పెట్టి బతుకమ్మ గార్డ్స్ ఆడవాళ్ళు మాకు బతుకమ్మ ఒలిపెడటానికి ఒక కాలువ ఉంది, కానీ ఆ కాలువ దిగేటప్పుడు జారి కింద పడుతున్నారు, మాకు ఒక బతుకమ్మ దిగడానికి మెట్లు కావాలి అంటే సార్ని అడగ 10 లక్షల రూపాయలు సార్ నిధుల నుంచి మాకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఒకటి కమిటీ హాల్, ఎస్సీ కమిటీ హాలు గత 18 సంవత్సరాల క్రితం పిల్లలు లేపి స్లాబ్ వదిలిపెట్టినారు. అలాంటి కమిటీ హాలు నేను మా ఎంపీడీసీ నిధులు, జనరల్ ఫండ్స్ నిధుల నుంచి వెళ్ళి 5 లక్షల రూపాయలు పెట్టి దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. తర్వాత హోమియోపతి దగ్గర మాకు అమరవోలులో హోమియోపతి హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ దగ్గర ఒకటి యోగా సెంటర్ అనేది ఏర్పాటు జరిగింది. అది ఒక 4 లక్షలు పెట్టి ఏర్పాటు చేసినాం. ఏదేమైనా ఈ యొక్క ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా వెనుకబడిపోయింది. ఈసారి బరాబర్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతాం, పేద ప్రజలకు న్యాయం జరుగుతున్న ఆకాంక్షతోటి ప్రజల్లో మార్పు రావడం తీసుకొచ్చినాం. మా ఊరికి అమ్మానబోలులో మన ఎమ్మెల్యే ఎలక్షన్లో భాగంగా మేము 1000 మెజార్టీ తోటి ఎమ్మెల్యే ఎలక్షన్ గారిని గెలిపించడం జరిగింది. ఎందుకు అంటే మాకు తిరుమల లింగయ్య గారు మండలం ఇస్తా అని గడిచిన స్టార్టింగ్ ఎలక్షన్లో ఆయనకు మా ఊరు తిరుగుకుంటూ మేము ఖచ్చితంగా మీ మండలం ఏర్పాటు చేపిస్తా, బాధ్యత రాది చేపిస్తా అని హామీ తీసుకొని అన్ని రంగాల్లో మేము ముందుస్తా చెప్పిండు. కానీ ఆ మండలం ఊసి లేకుండా చేయడం వల్ల మేము అమరవోలు గ్రామ ప్రజలందరినీ కలుపుకొని నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ఒక అమరవోలు ఎంపీటీసీగా ముందుకు పోవడం జరిగింది. మండలం మాకు కావాలి, ఎందుకు మాకు అన్ని అర్హతలు ఉన్న అమరవోలు గ్రామాన్ని ఎందుకు మండలం చేయలేకపోతున్నారనే ఆకాంక్షతోటి ముందుకెళ్ళినాం. మాతో పాటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా మీరు వస్తారండి, లేకపోతే లేదనగానే మాతో పాటు వాళ్ళు కలిసి వచ్చారు. ఏదేమైనా మా అమరవోలు మండలం సాధించాలని ఆకాంక్షతోటి ముందుకు పోయినా. కానీ 250 రోజుల పాటు దీక్ష చేసుకున్నాం, కానీ లాభం లేకుండా అయిపోయింది. తీరా ఎప్పుడు ఎలక్షన్లో 10 రోజుల ముందుకే ఎన్నికల కూడా 10 రోజుల ముందు ప్రతిదానంగా ఆయన తిరుమల లింగయ్య గారు ఎన్నికల స్టంట్ కోసం అమరవోలు మండలం అయినట్టుగా ఒక చిన్న పార్టీ ప్రొసీడింగ్ ఇచ్చారు. కానీ దానివల్ల మాకు ఒరిగింది లేదు, వచ్చింది లేదు. ఇంతవరకు ఎన్నికలు అయిపోయి 2-3 నెలలైనా కానీ ఒకవేళ ఈయన నిజమైన అమరవోలు మీద ప్రేమ ఉండి మండలంగా ఏర్పాటు చేస్తే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా మండలం ఏర్పడి ఆఫీసులు ఏర్పడి మా ప్రజలకు అనుకూలంగా ఉండాలని అనుకున్నాం. కానీ అది అలాంటిది ఏం లేదు. ఇప్పుడు మా ఎమ్మెల్యే వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మేము కోరినాం, మాకు అమరవోలు మండలం ప్రకటించాలి, అమరవోలుని అభివృద్ధి చేయాలంటే ఎమ్మెల్యే గారు కూడా అన్నారు, అమరవోలు మండలం చేసే దశలో వాస్తవంగా పొరపాటు చేసిన వాళ్ళు అది కానే కాదు, స్టంట్ మాత్రమే, ఎన్నికల స్టంట్ మాత్రమే అది. ఎందుకు అంటే ఒక ఎంపీటీసీ పరిధి ఉన్న గ్రామాలు 2-3 ఉండొచ్చు, 1-2-3 ఉండొచ్చు. అలాంటి గ్రామాలలో ఒక ఊరిని కలిపి ఒక ఊరు వదిలిపెట్టేసారు. అట్లా వదిలిపెడితే ప్రాబ్లం అవుతుంది కదా, మళ్ళీ ఒక మండలం ఒక ఊరు, ఇంకో మండలం ఇంకో ఊరు అనే విధంగా తయారీ కావడం వల్ల ప్రాబ్లం అయింది. అది అట్లా కాదు. ఏదేమైనా మీకు ఎంపీటీసీ పరిధి ఎన్ని అవుతున్నాయో మీకు అనుకూలమైన ఊళ్ళు కలుపుకొని అన్ని గ్రామాలతో మమేకమై నేను కొత్తగా వచ్చే మండలాల్లో ప్రత్యేకంగా ఫస్ట్ అమరవోలు పేరు మండలాన్ని ప్రకటించి ఈ యొక్క మీకు అందిస్తానని మాకు చెప్పినారు. ఏదేమైనా మన నమ్మకం ఉంది,
కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, మంత్రి కోమటిరెడ్డి వెంకట గారి మీద నమ్మకం ఉంది, వేముల వీరేశం గారు మన ఎమ్మెల్యే గారి మీద ఇంకా పూర్తి నమ్మకంతో మేము ఖచ్చితంగా ఆయన ద్వారా మాకు మండలం అవుతుందని ఆశిస్తున్నాం. తర్వాత ఇంత పెద్ద విలేజ్లో మాకు సబ్స్టేషన్ కావాలి, కరెంట్ లేదని జనరల్ బార్ మీటింగ్లో బాగా కొట్టాడగా ఆ సమయానికి ఎంపీ గారు అప్పుడు మన ప్రస్తుతం మంత్రి గారు కోమటిరెడ్డి వెంకట గారు వచ్చారు. సార్ మా అమ్మవల్లో ఇంత పెద్ద విలేజ్కి ఒక సబ్స్టేషన్ లేక కరెంటు వర్షం వచ్చిందంటే కరెంటు పోతుంది, ఆ కరెంటు పోవడం వల్ల తెల్లం దాకా కరెంటు ఉండదుగా, దోమలకు రకరకాల వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు, దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది సార్ అంటే అప్పటికప్పటికే ఆ రోజు ఉన్న నాయకులతో చర్చించి మంత్రి గారితో మాట్లాడి ఏదేమైనా అమరవోల్లో ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్తే మంత్రి గారి ద్వారా మాకు మా సబ్స్టేషన్ వచ్చింది. సబ్స్టేషన్ వచ్చిన తర్వాత అది 2-3 నెలల వరకు కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం మోసం చేసి దాంట్లో పనికిరాని పార్ట్స్ వాడి వచ్చిన 15 రోజులు 20 రోజులకే అన్నీ పలిగిపోవడం, కరెంట్ మొత్తం యాడికి మొత్తం బోయి తీయకపోవడం, రకరకాలుగా అసలు అంధాకారంలో అయిపోయింది. అలాంటి సమయంలో మళ్ళీ మేము ఏఈ గారిని డిఈ గారు మొత్తం ఎస్సీ గారిని అంతా గట్టిగా మాట్లాడితే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ఇవన్నీ కండక్టర్ వారు కరెక్ట్ చేయలేదు కాబట్టి మళ్ళీ దాన్ని సర్వే చేస్తాని అన్నీ మళ్ళీ కొత్త లైన్స్ తెప్పించి మళ్ళీ బిగించరు. కొంచెం కరెంట్ అయితే పడలేదు, ఒక్కొక్కసారి కొంత ప్రాబ్లం అవుతుంది. అది కారణం ఈ అధికార లోపాల వల్ల కొంత దొరుకుతుంది. ఏదేమైనా ఈ యొక్క ప్రభుత్వంలో మేము అనుకున్న పనులు సాధించాలని మా నమ్మకం ఉంది, సాధిస్తామనుకుంటున్నాం. ప్రజలందరం కూడా కోరుకొని ఇష్టపూర్వకంగా తెచ్చుకునే ప్రభుత్వంలో, ఇష్టంగా తెచ్చుకునే ప్రభుత్వంలో అన్ని పనులు అయితే నమ్మకం మాకుంది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ పేద వాళ్ళకు ఏమి లబ్ధి చెందలే, ఒక భూమిలోకి వచ్చిన వాళ్ళకు మాత్రమే, అది కూడా బాగా బలహీనంగా లేని వాళ్ళకి కాదు, బాగా బలిసిన వాళ్ళకి మాత్రమే లబ్ధి చెందిరు. రైతు బంధు వచ్చేసింది, రైతు బంధు అనేది బలిసిన వాళ్ళకి తప్ప పక్క వాళ్ళకి పెద్దగా ఎరగలేదు. కానీ అమ్మని వల్ల ఏ ఇల్లు చూసినా ఇంద్రమ్మ ఇచ్చిన ఇల్లు అంటారు తప్ప ఏ డెవలప్మెంట్ కేసీఆర్ ఇచ్చిన ఇల్లు మాత్రం మా ఊళ్ళో మాత్రం ఒక ఊరు చూసే ఛాన్స్ ఒకటి లేకుండా పోయింది. దాంతోపాటుగా కొత్త పెన్షన్ వాళ్ళకు భర్త కోల్పోతే ఆ ఇల్లు మొత్తం అనాథ అయిపోతే వాళ్ళ పాపం అమ్మకు దిక్కు చూసే పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకునే సమయం పోయి వాళ్ళకు ఇంతవరకు 4-5 ఏళ్ల పాటు చనిపోయి కూడా వాళ్ళకు ఆదుకునే స్థాయి లేకుండా పెన్షన్ ఇవ్వకుండా గడిచిన ప్రభుత్వం చేసింది. తర్వాత రేషన్ కార్డు కూడా పెళ్ళి అయిన వాళ్ళకు పెళ్ళి అయితే ఆ అమ్మాయి వెళ్ళిపోయిందంటే ఆ అమ్మాయి కార్డు కట్టు, మరి కొత్త వాళ్ళకు వచ్చినప్పుడు ఒక కొడుకు పెళ్లి చేసుకుంటే అమ్మాయికి మళ్ళీ కొత్తగా గడిచిన కార్డు ఇవ్వాలి కదా, లేదు. అలాంటి సమయంలో అందరూ కోపంగా అన్ని ఆలోచించి మాకు ఈ ప్రభుత్వం మారాలి, ఈ ప్రభుత్వం మారితే మాకు లబ్ధి చెందుతుంది అనే రకాలుగా మేము సాధించుకుంటునే శక్తితోటి మేము గెలిపించుకున్నాం. ఏదేమైనా మా ధీమ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలకు ధీమ, ఆ ధీమతోటే ఉన్నాం. మాకు ఇల్లు కానీ, మాకు రోడ్లు కానీ, పెన్షన్లు కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ మాకు అన్ని అనుకూలంగా వస్తాయని మాకు అనుకుంటున్నాం. మాకు రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం 100-150% ఉంది. ఆయన వచ్చిన కొన్ని సంవత్సరాల్లోనే ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. నమ్మకం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలు ఆయన మీద నమ్మకం, ఆయన మీద ఉన్న విశ్వాసం, ఆయన కరెక్ట్ చేస్తారు నమ్మకంతో ఉన్నాం. తర్వాత ఆయనతో పాటు ఆయన సహాయకులుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఈ జిల్లా నాయకులు, కాంగ్రెస్ పార్టీ అంటేనే నల్లగొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాంటి వ్యక్తి మాకు అందుబాటులో ఉన్నారు. ఆయన ద్వారా మేము అన్ని పనులు సాధించుకుంటామని మాకు ఎల్లవేళ ఆయన ధీమాలు ఉంటాయనుకున్నాం. దీవెనలు మేము ఉంటే ఖచ్చితంగా మేము చెప్పేది ఒకటే, మా అమలు గ్రామం ప్రజల తరఫున సర్పంచ్ల కాలం ముగిసిపోయింది, ఈ యొక్క 31 రోజులు అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వ అధికారుల పాలన ఉంది. మాకు ఈ యొక్క అధికారుల పాలనలో కూడా అమ్మని సస్యశ్యామలంగా ఉంటుందని మేము ఖచ్చితంగా ఎంపీటీసీగా నాకు ఒక 5 నెలలు 4 నెలల 5 నెలల మధ్యలో పీరియడ్ ఉంది. నేను అందరిని అందుబాటులో ఉండి ప్రజలకి అందరికీ సేవ చేసుకుంటా, అందరికీ అందుబాటు ఉంటా, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చుకుంటా. ఏదేమైనా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము మా ఊరిని డెవలప్మెంట్ చేసుకుంటామని కోరుకుంటున్నాం. మీ గ్రామ పంచాయతీ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉందండి, దాని మీద మీరు ఏం చేసే వరకు? ఇక్కడ ఊరి మధ్యలో ఒక డ్రైనేజ్ ఉంది, మైనింగ్ పెద్ద కాలువ. ఆ కాలువ అనేది రైతులు పోయే కాలువ. ఆ కాలువను మేము కొట్లాడితే ఒక 25 లక్షలతోటి సాగు చేయించారు అయింది.
వచ్చిన తర్వాత కాలు కూడా మొత్తం పూర్తిగా చేసారు. ఒక మారమ్మ గుడి అని అక్కడ ఉంటుంది, టెంపుల్ ఉంటుంది, ఆ గుడి వరకే పెట్టారు. మిగతాది కాలువ ఒక దాదాపు ఒక 200-300 మీటర్లు తోటి కాలువ తీస్తే కింద కాలువ ఉంటుంది అనమాట. ఈ రైతులకు వాటర్ వస్తుంది, కింద రైతులకు వాటర్ పోతుంది అనమాట. అయితే ఆ కాలువను దీన్ని ఆపేసి కింద మోత్కూరు రోడ్డు డ్రైనేజ్ అని ఊరు మధ్యలో ఊర్లో వాటర్ వేసేటట్టు డ్రైనేజ్ పెట్టారు. డ్రైనేజ్ పెట్టి ఇక్కడ వచ్చే వాటర్ మొత్తం పూర్తిగా అక్కడ మలించారు. అక్కడ ఎందుకు మలిపించారు? ఆ రైతులు, అక్కడ ఏరు రైతులు, వాళ్ళకి సంబంధించిన సర్పంచ్ కానీ ఇతర ఆ పార్టీకి సంబంధించిన నాయకులకు అనుకూలంగా ఆ కాలువ పెట్టి ఇక్కడ ఉన్న మొత్తం పూర్తిగా మధ్యలో ఊరి మధ్యలో ఉన్న వాటర్ మొత్తం పోకుండా అది కింద పెట్టేసారు. ఇప్పుడు ఆ నీరు మొత్తం పూర్తి జమై మొత్తం దోమలు, రకరకాలుగా వ్యాధులు దోమలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నేను కొట్లాడినా కానీ ఎన్నిసార్లు కొట్టినా అప్పుడున్న అధికారులు నాకు పెద్దగా సహకరించలేదు. ఏమైనా బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఏమైనా పనులు కావాలని సహకరించారు తప్ప మాకేం సహకరించక మేము కొట్టలేదేమో ప్రజల కోసం కొట్లాడటం, కానీ వాళ్ళేమో పార్టీ కోసం కొట్లాడేవాళ్ళు. మేము ఇప్పటికైనా దాన్ని ఈ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దాని కాలువ పూర్తి చేసుకొని ఆ మధ్యలో ఉన్న కాలువ మొత్తం ఈ వాటర్ కూడా ఆ రైతులకు అందేటట్టుగా మధ్యలో ఎలాంటి మురికి లేకుండా చేసుకుంటాం. మా ఎమ్మెల్యే గారి మీద నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ పెట్టిన 6 గ్యారెంటీలపై ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? సంతోషిస్తారు. ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం మొట్టమొదటిగా వాళ్ళు పెట్టిన పథకాలలో ఏ పేదోనికి ఎలాంటి లబ్ధి చేరలే. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకే 6 గ్యారెంటీల పథకాలను మొదలుపెట్టింది.